ఈరోజు ఈ ప్రెస్ మీట్లో కూర్చోడానికి ముఖ్య కారణం ఏమందిగా మొన్న ఏప్రిల్ 17 చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది. కానీ దాన్ని ప్రతిపక్షాలు కుట్రతో దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఇదే విధంగా మహిళల పక్షాన ఉన్నాం మేము, మహిళలకు మేము ఏదో చేస్తామని చెప్పి ఇండియా కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చెప్తుంటుంది బయటకు వచ్చి. ఈరోజు ఆ మహిళలకే అన్యాయం చేసే విధానంలో మహిళా పక్షపాతులు అయిపోయి దాన్ని కొట్టివేసే విధానికి దారి తీశారు. 290 మంది ఏకగ్రీవంగా ఓట్లు వేస్తే ఒక్క 54 మంది వీళ్ళు కావాలని ఆ టయాన బయటకు వెళ్ళిపోయి దీన్ని డిస్మిస్ అయ్యే విధంగా చేశారు. మేము ఒకటే చెప్తున్నామండి, మీరు ఇది డిస్మిస్ చేసినంత మాత్రాన ఈరోజు ఇంతటితో అయిపోదు. దీన్ని మోదీ గారు అదేవిధంగా సపోర్ట్ ఉంటున్న మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ముందుకు తీసుకెళ్తారు. అదేవిధంగా మేము కూడా 33% రిజర్వేషన్ వచ్చే వరకు పోరాడతామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి గతంలో రామారావు గారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళలు ఈరోజు స్వతంత్రంగా బయటకు వచ్చి ముందుకు ప్రతి పనిలో ముందుంటున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళు స్వయంగా ప్రతి పని చేసుకుంటూ మగవాళ్ళ మీద ఆధారపడకుండా మహిళలు ముందుకెళ్ళిపోతున్నారు. అలాంటి మహిళలని ఈరోజు అనగదొక్కాలన్న ఉద్దేశంతోనే ఈ బిల్లుని డిస్మిస్ చేశారని చెప్పి మేము మా మహిళలుగా మేము మీకు తెలియపరుస్తున్నాము. ఇదే విధంగా మీరు ముందు ఇలాగే చేస్తుంటే మేము కూడా ఏదో విధంగా పోరాటం చేసుకుంటూ మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలుస్తున్నాం. 33% రిజర్వేషన్ వచ్చే వరకు మా పోరాటాన్ని అయితే మేము ఆపమని చెప్పి తెలియజేసుకుంటున్నామండి. ఇకపోతే మహిళలు ప్రతి దానిలో ముందుంటున్నారు. చట్టసభల్లో ఎందుకు ముందుండకూడదని అడుగుతున్నాం. రాజకీయాల్లో ముందుకు వెళ్ళకూడదా? మహిళలకి హక్కు అనేది ఉండకూడదా? ఆ 3%, 5%తోనే మహిళలు అంత తాగిపోవాలా? 33% మంది మహిళలు ఉంటే మీకు పోటీ వస్తారని చెప్పి మీరు ఇండియా కూటమి వాళ్ళు ఏమైనా భయపడుతున్నారా? ఎప్పుడైనా మహిళ లేనిదే మగవాడు లేడనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా మహిళలు ముందుకొచ్చి ఏదైనా సాధిస్తేనే వెనుక మగవాళ్ళకు కూడా ఒక ధైర్యం అనేది వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. మేము మహిళా రిజర్వేషన్ అయ్యే వరకు 33% రిజర్వేషన్ అయ్యే వరకు మా పోరాటం ఆపమని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.